ఈ నెల నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తాము అని చెప్తున్నారు. అమరావతి కనుక మనకి ఏర్పడితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు? ఇంతకుముందు వాళ్ళు చేసిన అభివృద్ధి ఉంది కదండి కొంత అమరావతిలో, దాన్ని కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. కొంత అభివృద్ధి ఉంది కదా అక్కడ. ఇంతకుముందు రోడ్లు కానీ చేయడం కానీ వాళ్ళు కొంత చేశారు కదా, అదంతా వృధాగా పోనివ్వరు కదా, నిదానం చేస్తారని నేను అనుకుంటున్నాను. చేయగలరేమో అని. అమరావతి కనుక ఏర్పడితే మనకి పెట్టుబడుల విషయంలో కానీ వచ్చి ఉపాధి హామీ కల్పిస్తాము. అవన్నీ మామూలుగా ఇంకా గవర్నమెంట్కి జరిగే వ్యవహారాల్లో అవి కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వస్తాయి, రావాలని కూడా ఇంతకుముందు నిర్ణయించుకున్నట్టుగానే వస్తాయని నేను అనుకుంటున్నాను. గ్యారెంటీగా వస్తాయని నేను అనుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ప్రజా సమస్యలను పోరాడతాను, ప్రజలకి దగ్గరగా ఉంటానని చెప్పేసి అంటున్నారు. మరి దీనివల్ల మరి వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? పుంజుకోవడం అంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఏముంది దానికి, ప్రజల్లోకి వెళ్తారు, వెళ్ళుకొని ఇంతకుముందు పదయాత్ర చేసినట్టుగా వెళ్ళి తిరుగుతారు. ప్రజల్లో నుంచి రావాల్సిందే కానీ నాయకుల దగ్గర ఉంది, ప్రజలే కదా నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల నిర్ణయం. అది తిరగటం అనేది మామూలుగా అపోజిషన్ లీడర్గా ఉన్నారు కనుక మరి తిరగచ్చు, దానికేమీ తప్పేం లేదు. అది తిరగటం. ముందు 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి 151 సీట్లు గెలిచారు. మరి ఇప్పుడు ఇదే తరహాలో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది అంటారా? ఇంక ప్రజల నిర్ణయం అది. ఇప్పుడు ప్రజల నిర్ణయం అనేది మనం గెస్ చేయలేము కదా దాన్ని. ప్రజలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా వాళ్ళు ఏ నాయకులు కూర్చోబెట్టినా ఆ నాయకులు కూర్చుంటారు. ఏముంటుంది, ప్రజల నిర్ణయం అది. పాదయాత్ర చేయటం అంటే ప్రజల్ని కన్విన్స్ చేసుకోవడానికి తిరగచ్చు, తప్పేముంది. ప్రజల్లో 7 నెలలకే కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత అంత తొందరగా రావడం అనేది నేను అనుకుంటున్నాను. అది జరగదండి, అంత తొందరగా అనుకోకూడదు. అలాగా ఖచ్చితంగా నిదానంగా వస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే కొత్తగా వచ్చారు కనుక, ఇది పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉన్నారు కనుక నిదానంగా చేయగలరు అనే నమ్మకం అయితే నాకుంది. చేస్తారు అది అంత చెప్పగలను. అదే నిదానంగా అయినా చేయగలరని నమ్మకం. వాలంటీర్స్ కూడా నిదానంగా చేయగలరని నమ్ముకుంటున్నాను నేను. అది అంత త్వరగా వదిలేరు కదా అని ప్రభుత్వంలో వాళ్ళని.